రైట్. సౌజన్య గారు, అంటే బ్లైండ్ ఫాలోవర్స్ కాదు, ఇన్ఫార్మ్డ్ సిటిజన్స్ కావాలి అని చెప్పేసి మాట్లాడారు పవన్. అలానే ఏదైతే ప్రశ్నించే తత్వంతో పాటు అవకాశాలు సృష్టించేటువంటి యువత కూడా కావాలి అని చెప్పినప్పుడు, ప్రశ్నిస్తున్నప్పుడు లేదా వాళ్ళు నిరసన తెలియజేస్తున్నప్పుడు, ఇప్పుడు కేవలం ఎన్డీఏ గవర్నమెంట్లో తిట్టారు కాబట్టి వాళ్ళకి సపోర్టెడ్గా పవన్ మాట్లాడారు, నీట్ విద్యార్థులు ఏదైతే నిరసన చేశారో వాళ్ళ కోసం మాట్లాడరా అనేటువంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇలాంటి నిరసనలు అవి తెలియజేస్తున్నప్పుడు వారికి మీ పార్టీ నుంచి వచ్చేటువంటి సపోర్ట్ ఎలా ఉంటుంది అన్నదే నా ప్రశ్న. ఈ ద్వేషాన్ని ఇవన్నీ ఇలా చెప్తున్నప్పుడు ఆలోచించమన్నారు కదా, ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మీ సపోర్ట్ ఎలా ఉంటుంది? అంటే ఎగ్జాంపుల్ ఇందాక కృష్ణాంజలి గారు చెప్పినట్టు జంతర్ మంతర్ దగ్గర జరిగిందండి. ఆ జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలిపినప్పుడు ఎక్కడా కూడా ఏ గొడవలు ఏం లేవు. వాళ్ళ నిరసన తెలియజేస్తున్నారు. గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి ఎన్డీఏ గవర్నమెంట్ సమానం చెప్తుంది. ఎప్పుడైతే పార్లమెంట్ ని ముట్టడించడానికి వెళ్ళారో అప్పుడు మాత్రమే ఎదురుదాడులు జరిగినాయి. అంటే అది ఆ సెక్యూరిటీ పర్పస్ అవ్వచ్చు, లేదా హై సెక్యూరిటీలో ఉంటది కాబట్టి ఖచ్చితంగా అది చేసే పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ జరిగింది. అంతేగాని అక్కడ కావాలని జంతర్ మంతర్ దగ్గర చేసే పరిస్థితి అయితే అక్కడ ఎలాంటి గొడవలు లేవు. అంటే అందుకే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే వాట్సాప్ మెసేజ్లు వాటి ఫార్వర్డ్ చేసేటప్పుడు కానీ, లేకపోతే అంటే ఏదైతే ఈ ఉద్యమం జరిగిందో ఈ ఉద్యమంలో ఎవరికి వాళ్ళ సొంత అవసరాల కోసం, రాజకీయ అవసరాల కోసం ఎలాంటి మంది ఈ ఉద్యమాల్లో దూరి ఎలాంటి అంశాలు అంటే మాట్లాడే విధానం అవ్వచ్చు, లేకపోతే మోదీ గారు తిట్టే విధానం అవ్వచ్చు, ఈ అన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా యువతకు సందేశం ఇచ్చారు. అదే కదా చెప్తున్నారు. ఏదైతే మీరు ఏదే ఆవేశాలకు లోనవ్వద్దు, మీరు విధానాలు ప్రశ్నించవచ్చు, ఏదైనా సరే ప్రశ్నించవచ్చు, కానీ దానికి ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధి దాటి అయితే అది విధ్వంసానికి వెళ్తుంది. విధ్వంసానికి వెళ్ళడం అంటే ప్రభుత్వ ఆస్తులు తగలబెట్టడం, లేకపోతే ఇంకోటో కాదు. కాబట్టి కొంచెం బ్యాలెన్స్డ్ గా ఉండాలని చెప్పానే కదా యువతకి సందేశం ఇస్తున్నారంటే అదే కదా సందేశం అంటే. కాబట్టి యువత ఎప్పుడైనా జనజీవిత సమస్య వచ్చినా ఏదొచ్చినా కూడా జనసేన పార్టీ అండగానే నిలుస్తుంది. కాకపోతే దాన్ని అవకాశంగా తీసుకొని ఎవరైతే ఈ రాజకీయ అవసరాలు తీర్చుకోవాలనుకున్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి మాత్రం చాలా ధీటుగా అయితే సమానం చెప్తామండి. అలా అందుకే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ప్రపంచమే మెచ్చుకున్న వ్యక్తి మోదీ గారు. ద్వేషపూరిత రాజకీయాలకి లేదా ఈ ట్రోలింగ్ సంస్కృతికి యువత బలవుతున్నారని పవన్ భావిస్తున్నారా? వీటిని అణిచివేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి విధానం ఏంటి, ఏం చెప్తారు? అణిచివేయడానికి విధానాలు అంటే ఇక్కడ ఒకటేనండి. ఎవరైనా సరే వాళ్ళకి కష్టం కలిగినప్పుడు దానికి ఖచ్చితంగా ప్రశ్నించవచ్చు. ఆ ప్రశ్నించినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలకు ఉంటాయి. ఏ ప్రభుత్వానికైనా సరే ప్రభుత్వాలకు ఉంటాయి. దానికి సమాధానం చెప్పి తీరాలి కూడాను. కానీ దాన్ని రాజకీయ అవసరాల కింద మార్చుకున్నప్పుడు మాత్రం ఇలాంటి సమస్యలు తలెత్తాయి. దానికి ఏంటంటే వాళ్ళ యొక్క యువత యొక్క భావోద్వేగాన్ని ఆసరాగా తీసుకొని మధ్యలో రాజకీయ శక్తులు దాన్ని ఇంకా పెంచి పోషించి దాన్ని విధ్వంసంగా మార్చి, అంటే ఉన్న సమస్య కొంచెం అయితే దాన్ని తీవ్రతం చేసి ఏదేదో జరిగిపోతుంది, అక్కడ ఇలా జరుగుతుంది, ఇక్కడ ఇలా జరుగుతుంది, ఇక్కడ ఇలా జరుగుతుంది అని చెప్పని ఈ వాట్సాప్ సోషల్ మీడియా ద్వారా ఇంకా ప్రేరేపించిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టే ఇలాంటి అంశం జరిగిందని చెప్పని దానివల్ల యువత ఇబ్బంది పడే పరిస్థితుందన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు ఆ మాట చెప్పడం జరిగింది. కాబట్టి యువత ఖచ్చితంగా ఆలోచించాలి. షేర్ చేసేటప్పుడు కూడా అది డేటా ఎంతవరకు కరెక్ట్ అని చెప్పని నిర్ధారణ చేసుకున్న తర్వాత చెయ్యాలనే ఉద్దేశమే. కేవలం ఏదైనా మొన్న జరిగింది అవ్వచ్చు, లేదా భవిష్యత్తులో జరగబోయే దాని గురించి అవ్వచ్చు, దేని గురించి అయినా సరే పవన్ కళ్యాణ్ గారు ఓవరాల్ గా చెప్పారు. ఏదో ఒకటి మోదీ గారిని వెనకేసుకొస్తున్నారా, లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తున్నారా, లేకపోతే ఇంకొకరు ఇవన్నీ వెనకేసుకురావడం లేకపోతే ఇంకోటో కాదండి. జనరలైజ్ గా యువత ఇలా ఉంటేనే సమస్యలు పెరగకుండా ఉంటాయి, సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. సమస్య పరిష్కారం కూడా ఎక్కడ దాకన్నా సరే వెళ్ళి మనం ఫైట్ చేయొచ్చు, కానీ విధ్వంసం చేయొద్దు అని చెప్పి మాత్రమే చెప్పడం, అది తప్పేం కాదు. రైట్. కృష్ణాంజలి గారు, ధ్వంసం చేయడం కాదు, సరిదిద్దడం కావాలి వ్యవస్థ.